హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి నుండి రేపు రాత్రి వరకైతే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇదైతే మనకు ముప్పు అనేది ఉంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్‌లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, ఏంటి దానికి సంబంధించి పూర్తిగా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మన ఏపీ రాష్ట్రంలో ఏందంటే రీసెంట్‌గా మనకు వర్షాలనేవి మనకు చాలా వరకైతే కురిశాయి. అయితే ఈ వర్షాల కారణంగా మనకేందంటే చల్లటి గాలులతో పాటుగా మనకు ఈరోజు రాత్రి నుండి మనకు రేపటి రాత్రి కూడా అయితే ఈ చలి ముప్పు అనేది ఉందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌లు ఏమేమి ఇచ్చారో చూసుకుంటున్నట్లయితే మరో మనకు ఆంధ్రప్రదేశ్‌లో చలి అయితే చంపేస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయ్యి చలి ఎక్కువగా అయితే ఉంటుంది. అయితే అల్లూరి సీతారామరాజు అయితే మనకు ఇందులో మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకు చలి గజగజలాడిస్తుంది. అయితే మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. అరకు, పాడేరు, చింతపల్లి అలాగే మంచంగిపట్టు ప్రాంతాల్లో 5-10 డిగ్రీల లోపు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే నెక్స్ట్ అల్లూరి, అరకు, నెక్స్ట్ వచ్చేసి పాడేరు, చింతపల్లి, ఈ విధంగా ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు చలి తీవ్రత అనేది ఎక్కువైతే ఉంది. సో ఈరోజు రాత్రి కూడా ఈ చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు రేపటి రాత్రి కూడా ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా అయితే ఉంటుందని మనకు ఇక్కడ వాతావరణ శాఖ నుండి అప్డేట్ వచ్చింది. అయితే డిసెంబర్ 30, 31వ తేదీ వరకు ఈ చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. ఇక మనకు జనవరి నెల నుంచి మనకు క్రమేణా చలి తగ్గుతూ ఒక సాధారణ స్థాయికి అయితే వస్తుందని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదండి, జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ వర్క్ ఉంటే కనుక బయటకు వెళ్ళేటప్పుడు స్వెటర్స్ కానీ ధరించి అయితే వెళ్ళండి. అలాగే చిన్నపిల్లలను బయటకు తిప్పకండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.